హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం బ్యాక్ బ్లౌజ్ పార్ట్ చూస్తున్నాం అనమాట. కటింగ్ ఇప్పుడు మీకు కటింగ్ ఎలా చేస్తారు మాస్టర్ అనేది చూపిస్తాను, చూడండి. ఫస్ట్ వచ్చేసి మనం బ్లౌజ్ లెంత్ ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. మెజర్మెంట్ బ్లౌజ్ లెంత్ వచ్చేసి మనకి 15 ఉందండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా వేస్ట్ చూసుకుంటాం అనమాట. ఇక్కడ నుంచి బ్లౌజ్ అక్కడ కాజా పట్టి వరకు ఇది వచ్చేసి 35.5 ఉంది. ఇప్పుడు ఇక్కడ కింద మార్క్ చేసుకుంటున్నాము 35.5కి. ఇది వచ్చేసి 1 ఇంచ్ డాట్ కోసం. ఇది వచ్చేసి మిడిల్ డాట్ అండి, బ్యాక్ సైడ్ మనం వేస్తాం కదా ఆ మిడిల్ డాట్ కోసం. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ని మనం ఇలా మొత్తం ఇలా నీట్గా సెట్ చేసేసుకొని షోల్డర్ చెక్ చేసుకోవాలండి. ఫస్ట్ ఇక్కడ షోల్డర్ వచ్చేసి 11.5 వచ్చింది. ఇది మనం బ్యాక్ పార్ట్ ఒకటే చేస్తున్నాం కాబట్టి 11.5లో హాఫ్ తీసుకోవాలండి. సో 5.5 హాఫ్ ఇంచ్ మార్జిన్. నెక్స్ట్ వచ్చేసి మనం ఇలా హై చెస్ట్ చెక్ చేసుకుంటామండి ఫస్ట్ బ్లౌజ్లో. అది వచ్చేసి మనకి 9.5 వస్తుంది. సో సేమ్ 9.5 ఇక్కడ పెట్టుకుంటున్నాం అనమాట. తర్వాత ఇక్కడ వేస్ట్ లైన్ మనం కింద గీసుకున్నాం కదా 1 ఇంచ్ గ్యాప్తో, అది పైన హై చెస్ట్ది కనెక్ట్ చేసుకోవాలన్నమాట, ఒక లైన్ డ్రా చేసుకొని. తర్వాత వచ్చేసి మనం మెజర్మెంట్ బ్లౌజ్లో ఆమ్ రౌండ్ ఇలా చెక్ చేసుకోవాలండి. ఫస్ట్ ఆమ్ రౌండ్ వచ్చేసి మనకి 8.5 వస్తుంది అనమాట. సేమ్ అదే మనము ఆమ్ రౌండ్ చెక్ చేసుకొని అక్కడ నుంచి 8.5కి మార్క్ చేసుకుంటాం అనమాట. మనం ముందు బ్లౌజ్లో షోల్డర్ తీసుకోవడానికి ఎలాగైతే బ్లౌజ్ పార్ట్ మనం పరుచుకొని చూసుకున్నామో సేమ్ అలాగే పెట్టుకొని మనం ఇప్పుడు బ్యాక్ నెక్ డీప్ చూసుకోవాలన్నమాట. బ్యాక్ నెక్ డీప్ ఇక్కడ 11 వస్తుందండి మనకి. సేమ్ అదే తీసుకెళ్ళి మనం మార్క్ చేసుకుంటాం 11 ఇంచెస్. అది ఇప్పుడు లైన్ మార్క్ చేసుకొని ఇలా రౌండ్ చేసుకుంటున్నామండి. బ్యాక్ నెక్ వచ్చేసి మొత్తం అలా స్ట్రైట్ మార్కింగ్ చేసేసుకొని నెక్ రౌండ్ ఇచ్చేసుకుంటున్నాం అనమాట. తర్వాత మొత్తం ఇలా బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసేసుకోవాలి. విత్ మార్జిన్ 2 ఇంచెస్ వదులుకొని సేమ్ ఇలా వీడియోలో చూపించినట్టుగా కట్ చేసేసుకోవాలండి. నేను చాలా రోజుల తర్వాత కనిపించలేదు అసలు. వచ్చారా? నేను రాలేదా? స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళా. యాదగిరిగుట్ట సైడ్ మా హస్బెండ్ సెలవు